రాజమహేంద్రవరం చర్చిపేట సెంటర్లో ఈరోజు భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం రవి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, పిసిసి సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు చామర్తి లీలావతి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్, నాయకులు ఇజ్జారౌతు సత్యనారాయణ, బండారు వెంకన్న, రాజమండ్రి సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. తీసుకో ఇలాగెళ్ళి ఇలాగెళ్ళండమ్మా ఇలాగెళ్ళిపో తీసుకో అమ్మా చేయి అమ్మా. ఈరోజు రాజీవ్ గాంధీ గారి 81వ జయంతిని పురస్కరించుకొని కాటారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడికి సిటీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా రావడం జరిగింది. వారి సమక్షంలో ఈరోజు పేదలకి జాకెట్ బుక్కలు అవి పంచి వారి బర్త్డేని ఘనంగా చేయడం జరిగింది. అయితే పోలియో నిర్మూలనలో ఈ దేశంలో ఒక చరిత్ర సృష్టించి పోలియో నిర్మూలన పూర్తిగా పోవడానికి కారకులైనటువంటి రాజీవ్ గాంధీ గారు, అలానే టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీని తీసుకొచ్చి దేశంలో ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతంగా చేసినటువంటి ఈ రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి సందర్భంగా వారికి నివాళులు కూడా అర్పిస్తా ఉన్నాం. భారతరత్న కీర్తిశేషులు, భారతదేశానికి టెక్నాలజీ పనిచేసినటువంటి మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 81వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ చర్చిగేట్ ప్రాంతంలో మా సోదరులు కాటం రవి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే, ఈ దేశానికి అతి పిన్న వయసులో ప్రధానిగా పనిచేసి కష్టకాలంలో దేశాన్ని ఆదుకుని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. అందువలనే అయితే ఆయన కుటుంబం కూడా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులు. ఈరోజు భారత మాజీ ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఆయన చేసిన సేవలు, రాజీవ్ గాంధీ ఎంతో యువతకు ఉపాధి కల్పించే గొప్ప ప్రయోజకుడిగా పేరొందారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణించడం దేశానికి కూడా చాలా దారుణం. కానీ ఇలాంటి క్లిష్ట సమయంలో ఆయన లేకపోవడం కూడా దారుణం. ఈ మోడీ ప్రభుత్వం ఓట్ల తేడాతో బీజేపీ ప్రభుత్వం చాలా దారుణంగా బీహార్లో వ్యవహరించింది. దాన్ని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో విజయదుందుకి మోగుస్తుందని కోరుకుంటూ నగర కాంగ్రెస్ జనసేన నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు
స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క 81వ జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి కాటం రవి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ జాంపేట ఈ చర్చిగేట్ దగ్గర మరి రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బెల్డర్ బాబీ గారు, అలాగే జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు జేటీ రామారావు గారు, అలాగే బ్లాక్ బర్న్ అధ్యక్షులు బర్రే సుబ్రహ్మణ్యం గారు, అలాగే సిటీ జనరల్ సెక్రటరీ గారు పట్టాల శ్రీను గారు, అలాగే మన రాజమండ్రి రూరల్ మన కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ వీరభద్రరావు గారు, అలాగే మన లింగాస్టిక్స్ జిల్లా చైర్మన్ మన అశోక్ కుమార్ జైన్ గారు, అలాగే మన వెంకయ్య గారు, వీళ్ళందరూ కూడా మరి ఈవేళ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వీరందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి